యష్ రంగినేని గారు మాటలతో మొదలు పెట్టేద్దాము. నాకు ఇది కొత్త ఫస్ట్ ఆఫ్ ఆల్, సో క్షమించండి ఏదైనా తప్పులు మాట్లాడితే. సో వైజాగ్ ఇది రెండోసారి రావడం, ఇట్స్ ఎ బ్యూటిఫుల్ సిటీ. అండ్ ఇంకొకటి, చాలా సినిమా అంటే ఒక పెద్ద క్రేజ్ ఉన్న సిటీ, అందుకే ఇంత ఎనర్జీ కనపడుతుంది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి హియర్. సినిమా లవర్స్ అంటే ఎంతోమందికి ఇష్టం ఉంటుంది, కానీ వైజాగ్లో చూస్తే అది టోటలీ డిఫరెంట్ ఎనర్జీ కనపడుతుంది నాకు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. సో ఈ సినిమా గురించి చాలామంది చెప్పిండ్రు, పర్టికులర్లీ రచ్చరవి గారు మాట్లాడిన తర్వాత ఇంకెవరు మాట్లాడినా అంటే ఒక న్యూక్లియర్ బాంబ్ పేలిపోయిన తర్వాత ఇంకే బాంబులు పేలినా కానీ వేస్టే అవుతుంది. సో ఆ ఫీలింగ్ వస్తుంది నాకు. సో అందుకే ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైమ్ ఫర్ మీ టు స్పీక్, బట్ ఐ విల్ ట్రై జస్ట్ 1 minute నా ఎక్స్పీరియన్స్ చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ సినిమాలో నాకు వచ్చిన ఒక ఇంపార్టెంట్ రోల్, అది ఒక రెస్పాన్సిబిలిటీ లాగా తీసుకున్నా నేను. నాకు యాక్టింగ్ ఎక్స్పీరియన్స్ లేదు, బట్ వాట్ ఎవర్ ద రీజన్ డైరెక్టర్కి ఆ క్యారెక్టర్కి నేనే సూట్ అవుతానని అనిపించింది. సో నన్ను కాస్ట్ చేసిండ్రు. ఐ ట్రైడ్ మై బెస్ట్. అది మీ అందరికీ నచ్చి మిమ్మల్ని కన్విన్స్ చేయగలిగితే ఆ క్యారెక్టర్లో నిజంగా ఆ క్యారెక్టర్ మీకు కనపడి మీరు నాకు కొంచెం ఎండోర్స్ చేస్తే ఒక పాస్ మార్క్ ఇస్తే చాలు, అది నేను డిస్టింక్షన్ లాగా తీసుకుంటా. దట్స్ ఆల్ ఐ నీడెడ్. అండ్ ఈ సినిమాలో అంటే ప్రదీప్ విజన్ని ఒక అంటే టెక్నీషియన్స్ ఎట్లా ఫార్వర్డ్ తీసుకెళ్తారు అన్నది, అంటే ఒక ప్రొడ్యూసర్గా ఈ సినిమా ద్వారా నేను చాలా నేర్చుకున్నా. నేను చేసిన సినిమాలతో కంపేర్ చేస్తే దిస్ ఈజ్ ఎ హ్యూజ్ స్కేల్. కానీ ఆ స్కేల్ ప్రకారం చూస్తే అంటే టెక్నీషియన్స్ హౌ మచ్ దే కాంట్రిబ్యూట్, అంటే దీంట్లో ఈ విజువల్స్ చూస్తుండ్రు 1948 బ్యాక్డ్రాప్లో ఒక సెట్లో ఆ లైటింగ్తో అలాంటి తీయాలంటే ఇట్స్ నాట్ ఎన్ ఈజీ టాస్క్. ఈ సినిమా చూసినంతసేపు నేను చెప్తున్నా 100% మీకు ఒక హాలీవుడ్ సినిమా చూసినంత ఫీలింగ్ వస్తుంది. అంటే తెలుగు సినిమాలో ఇలాంటి సినిమాలు చాలా తక్కువ వస్తాయి. అంటే చాలా ఏళ్ల తర్వాత కొన్ని గ్యాప్లలో కొన్ని సినిమాలు కనపడుతుంటాయి, వస్తుంటాయి. కానీ ఇది కూడా డెఫినెట్లీ ఐఎమ్ టెల్లింగ్ యూ ఇట్ విల్ క్రియేట్ సచ్ అ హ్యూజ్ మ్యాడ్నెస్. ఐఎమ్ టెల్లింగ్ యూ ఆన్ December 25th ఒక పాత్ బ్రేకింగ్ సినిమా ఇది తప్పకుండా అవుతుంది. ఇది వైజయంతి ఆల్రెడీ ఒక 50 years ఆఫ్ లెగసీ వాళ్ళకు ఉంది. వాళ్ళు చేసే సినిమాలు దానికి తగ్గకుండా ఇది సినిమా కూడా వాళ్ళ పేరుని ఇంకా పైకి తీసుకెళ్ళ చేసే సినిమా ఇది. ఆ వైజయంతి ప్రొడక్షన్స్లో నాకు ఈ అవకాశం కలిగినందుకు, ఎందుకంటే అశ్విని దత్ గారి సినిమాలు చూస్తూ పెరిగినవాడిని నేను. చిన్నప్పటి నుంచి టీనేజర్ నుంచి అన్ని సినిమాలు చూస్తూ పెరిగినవాడిని. బట్ ఐ నెవర్ థాట్ అదే ప్రొడక్షన్ హౌస్లో ఈరోజు నేను ఒక యాక్టర్గా కూడా ఒక మంచి కీ రోల్లో వస్తున్నానని నాకు అవకాశం కలగడం ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ అండ్ ఫార్చునేట్ కూడా. అండ్ కిరణ్ గారికి చాలా థ్యాంక్స్. అండ్ వీ నెవర్ మెట్, బట్ ఐఎమ్ గ్లాడ్ వీ హ్యాడ్ అన్ ఆపర్చునిటీ టుడే టు సీ. బట్ ఆల్ ద సపోర్ట్, మది గారి డిఓపి దగ్గర నుంచి చూస్తే పీటర్ హెన్ గారి స్టంట్స్ చూసినా, మ్యూజిక్ చూసినా, లిరిసిస్ట్ కానీ, సింగర్స్ కానీ, వీళ్ళందరిది ఎవ్రీవన్ కాంట్రిబ్యూషన్ ఈ సినిమాలో ఉంటుంది. ఒక 1948లో ఈ జర్నీ మీరు తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. 2.5 hours వాట్ ఎవర్, బట్ యూ డోంట్ మిస్ ఎ సింగిల్ మూమెంట్. బట్ ఐ రియలీ థ్యాంక్ ప్రదీప్ అండ్ స్వప్న గారు, అశ్విని దత్ గారు, ప్రియాంక గారు, జమిని, కిరణ్ గారు, మీ అందరికి చాలా థ్యాంక్స్. అండ్ మీ బిలీఫ్ నా మీద ఉంచినందుకు ఐ హోప్ ఐ హవ్ డన్ whatever I could and justice to this role. And December 25th, please go and watch in theaters, as everyone said. And thank you so much. Thank you.